హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ వారి ఛానల్. ప్లీజ్ మీరు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే ఇక్కడున్నది ఖచ్చితంగా ఎంతవరకు నిజమనే విషయం మీకు తెలుస్తుందండి. నేను ఒక ముస్లిం అయ్యుండి ఎందుకు ఇలా గుడికి వచ్చాను, ఏం చేశాను, ఏంటనే విషయం ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఇది వచ్చేసి మా అమ్మవారి ఊర్లో, అంటే అదేనండి మా పుట్టింటికని వచ్చాను. స్తంభం ఎత్తుతున్నారని అక్కడికి వచ్చిన తర్వాత గుడికని వెళ్ళినప్పుడు మా పిల్లలు ఇక్కడ ముగ్గురు పిల్లలు మిస్ అయ్యారండి. నా పెద్ద పాప, మా అక్క వాళ్ళ బాబు, ఒక 3 years పాప, మొత్తంగా ముగ్గురు కలిసి బయట ఆడుకుంటానికని వెళ్ళి ముగ్గురు మిస్ అయిపోయారు. యాక్చువల్గా స్తంభం ఎత్తే రోజైతే కాదండి, ఆ తర్వాత రెండో రోజు వీరభద్ర స్వామిని ఊరేగింపుగానే తీసుకెళ్తున్నారు. ఆ టయాన ఈ పిల్లలు ఆడుకుంటూ బయటకు వచ్చేసి ఈవినింగ్ 7 o'clockకి మిస్ అయ్యారండి. 7 o'clockకి మిస్ అయిన పిల్లలు కనిపించట్లేదని ఊరంతా వెతుక్కుంటూ మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఆ ఊరేగింపు సమయానికి. తర్వాత ఈ పిల్లలు అక్కడ కలిసిపోయి ఉంటారేమోనని చెప్పేసి సడన్గా ఇంకా చాలా భయం వేసిందండి. మేమైతే అసలు ఏం చేయాలి ఎక్కడ ఊరంతా తిరిగేసామన్నమాట. ఆ గుంపులో, ఆ జనాల హడావుడిలో ఎక్కడున్నారో తెలియక చిన్నపిల్లలు 9, దాదాపు 9:15 అవుతుందండి. ఆ టయానికి కూడా పిల్లలు కనిపించలేదన్నమాట. ఏమైందో తెలియలేదు. ఇంకా అక్కడైతే మైక్ తీసుకొని నేనైతే ఫుల్గా క్యాన్వాస్ చేస్తూనే ఉన్నానన్నమాట. మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉన్నాను, దయచేసి ఈ ముగ్గురు పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అని. బాగా లాస్ట్కి అయితే ఇంకా మన వల్ల కాక ఏడుపు కూడా వచ్చేసిందండి. అంత పిచ్చిగా ఏడ్చేసాను. లాస్ట్ మినిట్లో అనుకున్నానండి, అసలు ఏదో స్తంభం ఎత్తుతున్నారని చెప్పేసి రావడం ఏంటి, ఇలా జరగడం ఏంటి, ప్లీజ్ స్వామి మా పిల్లలు దొరికేలాగా చేయండి అని ఆ రోజు నేను లాస్ట్ మినిట్లో అనుకున్న మాట అండి. అసలు ఇంకా వెంటనే నాకైతే తెలియలేదు, అది ఎక్కడో పిల్లలు ఊరి చివరన ఉన్న పొలాలలో అయితే దొరికారండి. అది కూడా ఎవరో ఏంటో అనే విషయం కూడా ఆయనకి తెలియదంట. ఆయన ఎవరో కూడా తెలియదు. మేమెక్కడో మెయిన్ సెంటర్లో ఉన్నాము. మెయిన్ సెంటర్లో ఉండి పిల్లల కోసం వెతుక్కుంటూ అనౌన్స్ చేసుకుంటూ అంతా హడావుడిగా ఉంది. ఆ సిచ్యువేషన్లో ఎవరో తెలియని వ్యక్తి, అసలు ఆయనకి మేము తెలియదు, మాకు ఆయన తెలియదు, ఏదో క్యాన్వాస్ చేస్తే సరేలే అని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా అని మెయిన్ రూట్కి తీసుకురండి అని చెప్పాము. ఆయన ఎవరో తెలియదండి. తెలియకుండానే ఆయన డైరెక్ట్గా మా ఇంటికి పిల్లల్ని తీసుకొని వచ్చారు. అంటే యాక్చువల్గా మాకు పెద్ద పాప వచ్చేసి ఒక సైడ్ దొరికింది, బాబు వేరే చోట దొరికారు. ఒక 3 years పాప మాత్రం ఊరి చివరనున్న పొలాలలో దొరికిందంట. ఆయన తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఇంటి దగ్గర వదిలిపెట్టారండి. అసలు అదేంటో, ఆ మాయాజాలం ఏంటో నాకైతే ఎప్పటికీ అర్థం కాలేదు. అప్పుడు అనుకున్న, దేవుడా మా పిల్లలు మాకు దొరికేశారు స్వామి అని అనుకున్నాను. ఆ తర్వాత క్లియర్ చేసేసుకొని భయం అనిపించేసి ఇంక వెంటనే ఇంటికి వెళ్ళిపోయానండి. ఇప్పుడు ఇదే స్వామికి కరెక్ట్గా ఇదే గుడికి స్తంభం ఎత్తేసి 2 years కంప్లీట్ అయ్యి 3rd year స్టార్ట్ అయిందనమాట. అంటే ఇది యాక్చువల్గా ఇలా జరుగుతుంది ఇక్కడ అనే విషయం కూడా నాకు తెలియదండి. మా డాడీకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి చూద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే మళ్ళీ అన్నదానాలు అంతా బాగా ఫంక్షన్ గ్రాండ్గా చేస్తున్నారు. చూడండి ఎంత గ్రాండ్గా చేస్తున్నారో. కోలాటాలు, ఇంకా స్టార్టింగ్ అయితే చాలా హడావుడిగా ఉందండి. నేను పిల్లల్ని తీసుకెళ్ళి భయం అనిపించేసి నా వల్ల కాక పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి మళ్ళీ వెళ్ళి షూట్ చేశానండి. యాక్చువల్గా ఎందుకు చూపించాలనిపించిందంటే, ఆ రోజు నేను అనుకున్నాను, నేను వెళ్ళలేదు కానీ వెళ్ళేలా చేశారు. పిల్లలు కనిపించలేదు, అనుకున్న తర్వాత మళ్ళీ కనిపించేలా చేశారు. ఈరోజు నేను అనుకోకుండా వచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఇదే గుడికి అటెండ్ అయ్యానండి. అదంతా ఆ దేవుడి లీల. ఒక ముస్లిం అమ్మాయి అయి ఉండి నేను ఇలా చెప్పకూడదు తెలియదండి. ఆ రోజు నాకు నా ముగ్గురు పిల్లలు దొరకడంతో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనుకున్నానండి.
ముస్లిం అయినా కానీ హిందువు అయినా కానీ దేవుడు ఒక్కటే అని అప్పుడు నమ్మకం అనుకున్నానండి. నిజంగా అండి. ఎంత అంటే నేను 'కాంతార' మూవీలో ఎలాగైతే చూసానో డైరెక్ట్‌గా ఇక్కడ ఆ రోజు అలా చూశానండి. నేను భయపడ్డాను కూడా. కానీ మా పిల్లలు దొరకతంతోటి అసలు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఈరోజు నేను అందుకేనండి గుడికి లోపలికి వెళ్ళి మరీ కొబ్బరికాయ కొట్టానండి. 2 కొబ్బరికాయలు కొట్టానండి. అది క్లియర్‌గా చెప్పాలంటే ఇంకా నాకేమో తెలియదు, కానీ నాకైతే ఒక నమ్మకం అనిపించిందండి. అందుకు నేనైతే ఇలా చేశాను. యాక్చువల్‌గా ముస్లిమ్స్‌గా అనిపించే వాళ్ళకైతే ఇది తప్పుగా అనిపిస్తుందేమో తెలియదు. నాకు మాత్రం నా పిల్లలు దొరికారండి. ఎవరైతే నాకేముంది, అల్లా అయినా దేవుడైనా అందరూ ఒక్కటే అని అనుకుంటున్నా. అందుకేనండి ఈరోజు నేను మీకు ఇదైతే షూట్ చేసి చూపించాలి అని అనుకున్నాను. ఇంకా చూడండి లాస్ట్‌లో అయితే వీళ్ళు కోలాటం పిల్లలు చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇంకా ఇక్కడంతా ఆ రోజు ఎంత గ్రాండ్‌గా చేశారో అంత గ్రాండ్‌గా చేశారండి. చాలా బాగా చేశారు. అసలు వస్తానని అనుకోలేదు. వచ్చి ఇలా కరెక్ట్‌గా ఇదే టయానికి నేను ఇక్కడ అటెండ్ అవుతానని అనుకోలేదండి. అన్నీ అనుకోకుండానే జరిగిపోయినాయి. నాకెందుకో తెలియదు. ఈ వీరభద్ర స్వామి వారి ఆలయానికి నేను వెళ్తానని అనుకోలేదు. ఖచ్చితంగా ఆ స్వామివారు నన్ను రప్పించడానికి చేశారేమో అనిపించింది. నేను ఎందుకు స్తంభం ఎత్తే టయానికి వెళ్ళలేదో ఒక చిన్న రీజన్ తోటి వెళ్ళలేదు. కానీ కరెక్ట్‌గా రెండో రోజు వెళ్ళేలాగా చేశారు. మళ్ళీ వచ్చేలా చేశారు. ఇప్పుడు అనుకోకుండా వచ్చానండి. 2 ఇయర్స్ తర్వాత రావడం, మళ్ళీ అటెండ్ అవ్వడము అంతా ఒక వింత మాయాజాలంలాగా ఉంది. ఆ స్వామివారి సన్నిధికి నేను రావాలని రాసిపెట్టి ఉన్నదేమో అనిపించింది. అందుకేనండి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ప్లీజ్ మీకు కానీ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.